श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरि ओम। धृतराष्ट्रोवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय। अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पंडिताः। लक्ष्मीनारायणं नत्वा पूर्णबोधान् गुरूनपि कुर्मः श्रीकृष्णगीताया भाष्याद्युक्तार्थसंग्रहम्। विष्णुतीर्थः कल्पवृक्षो विष्णुतीर्थश्च कामधृक् चिन्तामणिर्विष्णुतीर्थो यतीन्द्रः। बुधानाम् अबुधानां वा मोक्षमार्गप्रवेशिनाम् अलङ्कारप्रदीपोऽयं तन्यते रुचिकारकः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। मन భగవద్గీత సారోద్ధార ఉపన్యాసమునందు నిన్నటి రోజున 5వ అధ్యాయం ముగించుకున్నాము. జ్ఞానికి భగవంతుడు సాక్షాత్కారమవుతాడు అని చెప్పి ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగ అధ్యాయం. సన్యాసి మరియు యోగి ఎవరు అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. భగవానౌ వాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, ఎవరైతే కర్మ ఫలాలను అపేక్షించక స్వవర్ణాశ్రమ విహితమైనటువంటి కర్తవ్య కర్మలను చేస్తాడో వాడు సన్యాసి అవును, యోగియు కూడా. సన్యాసి మరియు యోగి కూడా కేవలము యాగయజ్ఞముల కొరకు అగ్నిత్యాగి మరియు క్రియాత్యాగి సన్యాసియు కాడు, యోగియు కాడు. ఇక్కడ అర్థమేమిటి అని అంటే, మనము ముఖ్యంగా నాకు వైరాగ్యము, నేను కర్మలు చెయ్యను, కర్మ చేస్తే నాకు బంధములు ఏర్పడతాయి అని కర్మ చెయ్యకుండా ఉండటమే కాదు. దానివల్ల ఏమీ పెద్దగా ప్రయోజనం ఉండదు.
పెళ్లి చేసుకుంటే భార్య పిల్లలు సంసారము సాధనకు అడ్డు కాబట్టి నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోకుండా ఒక నీడ లేకుండా దేశ దిమ్మరిలాగా స్థిరత్వం లేకుండా తిరుగుతూ ఉంటే ప్రయోజనం ఏమిటి? వానికి సాధన చేసుకోవడానికి ఏ విధమైనటువంటి సౌకర్యములు లేకుండా కేవలము పెళ్లి చేసుకుంటే నా సాధనకు సంసారము అడ్డు కలుగుతుంది అని చెప్పి దేశ దిమ్మరిగా తిరగడం వలన పెళ్ళి సంసారము అనేటటువంటి కర్మను వాడు త్యాగం చేయటం వలన వాడు ఏమి సాధించినట్లుగా అవుతుంది. కాబట్టి సన్యాసులు నిరగ్నులు అంటే సన్యాసం స్వీకరించిన తరువాత వాళ్ళు అగ్నిని తాకరాదు, అందుకే వారు వంట చేసుకోరాదు. చివరికి ఆరతి వారే అంటించరాదు, వేరే శిష్యుడు అంటించి ఇస్తే భగవంతునికి ఆరతి చేస్తారు నిరగ్నులు. నేను సన్యాసి అని చెప్పి నిరగ్ని అని చెప్పి యజ్ఞ యాగాదులను త్యాగం చేసి పనులన్నీ కర్మలన్నీ త్యాగం చేసి కూర్చుంటే వాడు సన్యాసి కాడు, యోగి కాడు, రెండిటికీ చెడ్డ రేవడి అవుతాడు. అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి, అటు లేక ఇటు లేక ఎటు పోతే ప్రయోజనం ఉండదు. ఎవడయ్యా సన్యాసి మరియు యోగి అని అంటే కృష్ణుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. కర్మ చేయాలి, అయితే కర్మ ఫలములను అపేక్షించకూడదు. తన వర్ణాశ్రమములకు, తన వర్ణము తన ఆశ్రమమునకు విహితమైనటువంటి కర్తవ్యాలు చేయాలి, కర్మలు చేయాలి. ఇలా ఎవడైతే చేస్తే అంటే కర్మ చెయ్యటం అనేటటువంటిది అనివార్యము, తప్పించుకోవడానికి సాధ్యము కానటువంటిది జీవునికి. ఎందుకంటే జీవుడు కర్మ చెయ్యటం అనేటటువంటిది జీవుని స్వభావం. క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృతు అని మనం వెనకే చెప్పుకున్నాం, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఎలాగూ కర్మ చెయ్యటం తప్పదు. ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా తన ఆశ్రమమునకు వర్ణమునకు విహితమైనటువంటి కర్మలను భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు వాడు సన్యాసి అవుతాడు, యోగియు అవుతాడు. ఇది కాకుండా కేవలము నేను సన్యాసం స్వీకరిస్తున్నాను అని చెప్పి వాడు ఏ పని చేయకుండా ఊరికే కూర్చుంటే నైష్కర్మ్యము అని అంటారు. అంటే వాడు అలా సన్యాసి కాడు, యోగి కాడు, దేనికి చేరకుండా అమూల్యమైనటువంటి కాలము, జీవనము వ్యర్థమవుతుంది చెప్తున్నాను. ఇక ధ్యాన యోగి యొక్క లక్షణాన్ని చెబుతున్నాడు భగవంతుడు. యదాహినేంద్రియార్థేషు న కర్మస్త్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. మమకారాదుల ఉత్పత్తి అంటే మనలో అహంకారము, మమకారము అనేటటువంటిది కలుగుతుంది కదా. ఇది నా ప్రయత్నము వలన కలిగేటటువంటిది కాదు, భగవంతుని అధీనమంతా ఇది అనుకొని సకల కర్మలందు మమకారాన్ని వదిలివేసి సకలేంద్రియముల యొక్క విషయ పదార్థములందు ఒక్కొక్క ఇంద్రియానికి పదార్థము, విషయము ఒకటి. కంటికి రూపము, చెవికి శబ్దము, చర్మానికి స్పర్శ, ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించినటువంటి విషయ పదార్థములందు, కామ్య కర్మలందు సహజంగా అనాసక్తుడు కావాలి. ప్రయత్నపూర్వకంగా మొదట
అనాసక్తుడు కావాలి, ఆసక్తి రహితుడు కావాలి. సాధన చేస్తూ స్వాభావికంగా సహజంగా అనాసక్తుడై ఉండటానికి ఎవడైతే శక్తుడవుతాడో వాడే అపరోక్ష జ్ఞాని అవుతాడు. అంటే ఒకడు అపరోక్ష జ్ఞాని కావాలి అని అంటే ఇన్ని త్యాగం చేయాలి, ఇన్ని వదలాలి. మమకారాలు వస్తాయి, ఎంత లేదన్నా నాది, నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు అనేటటువంటి మమకారము మనకు వద్దన్నా వస్తుంది. ఎందుకంటే మనము ప్రకృతి సంబంధము కలిగినటువంటి ప్రాకృతులము కాబట్టి. ఈ మమకారములన్నీ కూడా ఇది భగవంతుడు వేసినటువంటిది. అందుకే రుణానుబంధేన పశుపత్ని సుతాలయ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఒక పురుషునికి ఒక స్త్రీకి ముడిపెట్టడం అనేటటువంటిది భగవంతుడు చేస్తూ ఉన్నాడు. మనము ఎంత ప్రయత్నించినా, మనము ఎవరిని ఇష్టపడినా వారికి మనకు ముడి అనేటటువంటిది భగవంతుడు కల్పించకపోతే జరగదు. కాబట్టి ఈ మమకారాదులన్నీ భగవంతుని అధీనము అని బాగుగా స్పష్టంగా జ్ఞానం ఉండాలి. ఇక సకల కర్మలందు మనం ఏ పని చేసినా తెల్లవారుజామున లేచినప్పటి నుండి ప్రతి ఒక్క కర్మయందు కూడా ఇది నా కర్మ, నేను చేస్తున్నాను అనేటటువంటి మమకారాన్ని వదిలివేయాలి. అన్ని ఇంద్రియముల విషయ పదార్థములందు కన్ను మంచి రూపాన్ని చూస్తుంది. ఆ రూపాన్ని చూడాలి అనేటటువంటి కోరిక, ఈ రూపము నాది అనేటటువంటిది కోరిక. తరువాత అన్ని ఇంద్రియాలకు సంబంధించి అలాగే కామ్య కర్మలందు అంటే ఇది నాకు కావాలి. కామ్య కర్మలందు అంటే నాకు ఇది కావాలి అని ఒక కర్మ చేయటం, కోరికతో కర్మ చేయటం కామ్యకర్మ. వీటి యందు ప్రయత్నము లేకుండా సహజంగా వానికి ఆసక్తి పోవాలి, అనాసక్తి కలగాలి. అంటే ఒక విధంగా విరక్తి కలగాలి. ఇంతటి శక్తిని, మనోనిబ్బరాన్ని, ఇంతటి త్యాగ గుణాన్ని ఎవడైతే పొందుతాడో వాడు అపరోక్ష జ్ఞాని అవుతాడు అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఇక మనకు ఎవడయ్యా మిత్రుడు, ఎవడయ్యా శత్రువు అని చూస్తే మనం అనుకుంటూ ఉంటాం, వీడు నాకు చాలా అత్యంత ఆప్తుడైనటువంటి స్నేహితుడు, వీడు నాకు బద్ధ శత్రువు అని. అయితే ఆ మిత్రుడు శత్రువు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనకు కావలసినటువంటి మిత్రుడు కానీ, మనకు కాబట్టనటువంటి శత్రువు కానీ భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఈ మనస్సే జీవునికి బంధువు, మిత్రుడు. ఈ మనస్సే జీవునికి శత్రువు. జీవుడు మనస్సుతో పురుషార్థాన్ని పొందటానికి మనస్సును ఉపయోగించాలి. మన మనస్సు మన దుఃఖానికి కారణం కారాదు. అందుకే నేను ఎన్నో మార్లు చెప్పినట్లు కైలాసవాస గౌరీశ ఈశ తైలధార ಎಂತೆ ಮನಸ್ಸು ಕೊಡು ಹರಿಯಲ್ಲಿ ಶಂಭೋ అని చెబుతూ మనసు కారణವೆಲ್ಲ పాప పుణ్యక్కెల్ల. మన మనస్సే పాప పుణ్యములన్నింటికీ కారణమవుతూ ఉన్నది. ఎందుకంటే
మనము పాపకార్యములు చెయ్యాలన్నా మొట్టమొదటగా మన మనస్సులోనే ఆలోచన వస్తుంది. పుణ్యకర్మ చెయ్యాలన్నా మొట్టమొదట మన మనస్సులో ఒక భావన కలుగుతుంది. ఇది చెయ్యాలి వద్దు అని నిర్ణయించేటటువంటిది బుద్ధి, నిశ్చయాత్మకమైనటువంటిది బుద్ధి, నిశ్చయాన్ని చేసేటటువంటిది బుద్ధి. కాబట్టి ఆ మనస్సే మనకు మిత్రుడు అవుతూ ఉన్నాడు. మంచి పనులు చేయిస్తే మిత్రుడు అవుతూ ఉన్నాడు, చెడు పనులు మన చేత చేయిస్తే శత్రువు అవుతూ ఉన్నాడు. ఇక అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణాన్ని చెబుతూ ఉన్నారు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయోః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచనః. మనోనిగ్రహము ఉన్న భక్తి చేత భగవంతుణ్ణి వశపరుచుకున్న స్వతహా విషయ పదార్థములందు ప్రవృత్తి లేనటువంటి మనస్సున్నటువంటి సాధకునికి భగవంతుడు హృదయంలోనే వానికి దగ్గరవుతాడు. అటువంటి సాధకుడు అపరోక్ష జ్ఞాని అవుతాడు. ఈ శాస్త్రము మనకు విష్ణు సర్వోత్తమత్వ జ్ఞానము, వాయు జీవోత్తమత్వ జ్ఞానము, భగవంతుని మాహాత్మ్య జ్ఞానము మనకిస్తూ ఉన్నది. ఈ శాస్త్ర జ్ఞానము మనకు భగవంతుని జ్ఞానాన్నిస్తూ ఉన్నది. అది భగవంతుని పరోక్ష జ్ఞానం. అంటే భగవంతుడు ఇలా ఉన్నాడు, ఇలా ఉంటాడు, ఇవి వాని లక్షణములు అని భగవంతుని జ్ఞానాన్ని శాస్త్రము మనకు ఇస్తే అది పరోక్ష జ్ఞానమవుతుంది. ఆ పరోక్ష జ్ఞానముతో భగవంతుడు ఎటువంటి వాడు అని మనం తెలుసుకొని ఆ లక్షణాలను మననము చేసుకుంటూ ధ్యానము చేసుకుంటూ ఏకప్రకారంగా మన మనస్సును భగవంతుని యందే లగ్నం చేస్తే అప్పుడు భగవంతుడు పరోక్షంగా మన కంటికి కనబడకుండా మన కను మరుగున ఉన్నటువంటి భగవంతుడు మన కంటి ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. అదే అపరోక్షమవుతాడు. ఇటువంటి అపరోక్ష జ్ఞాని వాడు ఎలా చూస్తాడయ్యా అంటే సమలోష్టాశ్మ కాంచనః. ఇటువంటి భగవంతుని జ్ఞాని, భగవద్జ్ఞాని మన్ను, రాయి, బంగారు వీటన్నింటినీ సమానంగా చూస్తాడట ఇటువంటి సాధకుడు. అటువంటి సాధకుడే మట్టిని, రాయిని, బంగారును సమానంగా చూసేటటువంటి మనస్థితి కలిగినటువంటి అటువంటి సాధకుడు ధ్యానము యొక్క పరిపక్వతను పొంది భగవంతుని అపరోక్ష జ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి అపరోక్ష జ్ఞాని అని అంటే ఎవడు అంటే మనము మొట్టమొదట ఈ మనోనిగ్రహాన్ని పొందాలి. మనోనిగ్రహాన్ని పొందితే మన మనస్సును మనము నిగ్రహించుకుంటే మనకు మిగిలినవన్నీ ఒక్కొక్కటిగా మనకు వచ్చి చేరుతూ ఉంటాయి. అదే మనస్సును మనము విచ్చలవిడిగా వదిలివేస్తే మనస్సు కళ్ళము తెంచుకున్నటువంటి గుర్రంలాగా పరిగెడుతుంది, పోయి గుంతలో పడిపోతాం. కాబట్టి మనస్సును మనం నిగ్రహించుకోవడం మొట్టమొదటి పని చేయాలి. ఇక సుహృన్ మిత్రార్యురుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సద్బుద్ధిర్విశిష్యతే. ఇక్కడ సుహృత్ అంటే ఎవరు, మిత్రుడు అంటే ఎవరు, అరి అంటే శత్రువు అంటే ఎవడు, మధ్యస్థుడు అంటే ఎవడు, ఉదాసీనము కలిగినటువంటి వాడు అంటే ఎవడు, ద్వేషి అంటే ఎవడు, బంధు అంటే ఎవడు,
అని చెబుతూ ఉన్నారు. అపరోక్ష జ్ఞాని అంటే ఎవరు? సుహృతు, ఒకరికి ఉపకారాన్ని చేయటంలో ప్రత్యుపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేయాలి. మనం ఒకరికి ఉపకారం చేసినప్పుడు నేను వీనికి కష్టకాలంలో ఉపకారం చేశాను, నాకు కూడా వీడు మళ్ళీ ప్రతి ఉపకారం చేయాలి అనేటటువంటి భావనతో కాకుండా వాని నుండి ఏ ప్రత్యుపకారము ఆశించకుండా ఉపకారం చేసేటటువంటి వాడు సుహృతు అని. వీనికి అపాయమున్నది అని తెలుసుకొని ఆ అపాయము నుండి రక్షించేటటువంటి వాడు మిత్రుడు. అందుకే ఇంగ్లీష్లో ఉన్నది, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇండీడ్ ఏ ఫ్రెండ్ అని. అవసరమునకు ఆదుకునేటటువంటి వాడే మిత్రుడు, అవసరానికి ఆదుకొననటువంటి వాడు మిత్రుడు కాడు. అదే చెబుతూ ఉన్నారు. అపాయమును తెలిసి, మనకు వచ్చేటటువంటి అపాయాన్ని తెలిసి మనలను ఆ అపాయము నుండి రక్షించేటటువంటి వాడు మిత్రుడు. హత్య మొదలైనటువంటి వాటిని చేసేటటువంటి వాడు శత్రువు. మన శత్రువు మనలను ఏమైనా ఏది చేయడానికైనా వాడు వెనకాడాడు, చివరికి హత్య చేయడానికైనా వెనుకాడనటువంటి వాడు శత్రువు. ఒకనికి ఉపకారము చేయవలసిన సందర్భంలో ఉపకారం చేయకుండా, అపకారం చేయవలసిన సందర్భంలో అపకారము చేయకుండా, ఉపకార అపకారము రెండింటి యందు ఉదాసీనుడుగా తాత్సారంగా ఎవడు ఉంటాడు కదా, వాడు ఉదాసీనుడు. వాడు మంచి చేయడు, చెడు చేయడు, ఊరికే కూర్చొని ఉంటాడు, వాడు ఉదాసీనుడు. ఇక ఉపకారమును అపకారమును రెండింటినీ చేసేటటువంటి వాడు మధ్యస్థుడు. వాడు మనకు ఉపకారము చేస్తాడు, అపకారము చేస్తాడు. కాబట్టి ఆ రెండింటినీ చేసేటటువంటి వాడు మధ్యస్థుడు. ఇక మనకు ఇష్టము లేనటువంటి దానిని, అనిష్టమును చేకూర్చేటటువంటి వాడు, అనిష్టాన్ని మనకు కలిగించేటటువంటి వాడు ద్వేషి. వాడికి మన మీద ద్వేషం ఉన్నది కాబట్టి వాడేం చేస్తాడు, మనకు ఏది ఇష్టం కాదో దానినే వాడిస్తాడు, వాడు ద్వేషి. ఉపకారం చేసేటటువంటి వాడు బంధువు అని చెబుతున్నారు. అయితే ఇప్పటి కాలంలో ఉపకారము చేసేటటువంటి వాడు బంధువు, ఉపకారం చెయ్యకపోయినా అపకారం చెయ్యకుండా ఉంటే వాడే బంధువు. అదే అంటారు కదా, ఇంటికి వచ్చిన బంధువే బంధువు, రానటువంటి వాడే బంధువు అని. కాబట్టి బంధువు అనే ఎవరిని అంటారు అంటే ఉపకారము చేసేటటువంటి వారిని. వీళ్ళందరి యందు అంటే ఇందులో మనం ఇంతవరకు చెప్పుకున్న వాటిలో పాపులున్నారు, పుణ్యజీవులు ఉన్నారు. వీరందరినీ, వీళ్ళలో ఉన్నటువంటి పాపులను సాధువులను ఇద్దరిని సమబుద్ధితో సమానంగా చూసేటటువంటి వాడు అందరు యోగుల కంటే ఉత్తముడు అపరోక్ష జ్ఞాని. అపరోక్ష జ్ఞాని ఒక్కడే దుష్టులను సజ్జనులను ఇద్దరిని సమానంగా చూస్తాడు. వాడికి ఆ అపరోక్ష జ్ఞానికి ఏ విధమైనటువంటి ఎవరి యందు కూడా వైషమ్య నైర్ఘృణ్యములు లేకుండా ఉంటాడు. కాబట్టి అపరోక్ష జ్ఞాని అందరు యోగుల కంటే ఉత్తముడు అని చెప్తూ ఉన్నాడు. ఇక ధ్యానము ఎలా చేయాలి? మనం ధ్యానం చేస్తాం. ధ్యానం అంటే ఏమిటి? మన మనస్సును భగవంతుని యందు లగ్నం చేసి ఉంచడమే. అంటే వేరే ఎక్కడికి మన మనస్సు పోకుండా, పక్కదారులు పట్టకుండా భగవంతుని యందు లగ్నం చేయటమే మనస్సును ధ్యానము.
యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. అపరోక్ష జ్ఞాన సాధనయందు తత్పరుడైనటువంటి సాధకుడు ఎప్పుడూ ఏకాంతంలో ఉంటాడు. దుర్జనుల సహవాసాన్ని వదిలివేస్తాడు. మనస్సును దేహాన్ని తన అధీనంలో పెట్టుకుంటాడు. కోరిక రహితుడవుతాడు. కోరికలు లేనటువంటి వాడు అవుతాడు. వేరే వారి నుండి ఏది స్వీకరించడు. అటువంటి మనస్సును కలిగి ఉండి మనస్సును భగవంతుని యందు లగ్నం చేస్తాడు అని చెప్తూ ఉన్నారు. ఇక ధ్యానం ఎలా చేయాలి, ధ్యానము చేయడానికి ఎలా మనము తయారీ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్చిత్రం నాతి నీచం చేలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మ విశుద్ధయే. మనం ధ్యానం చేయాలి. భగవంతుని యందు మనస్సు పెట్టాలి. దానికి మంచి యోగ్యమైనటువంటి స్థలాన్ని ఎంచుకోవాలి. అంటే మన మనస్సుకు ప్రసన్నతను ప్రశాంతతను చేకూర్చేటటువంటి స్థలాన్ని ఎంచుకొని దర్భను మొదట ఆసన శుద్ధి అంటారు. దర్భాసనం వేసుకోవాలి. దానిపైన పులి చర్మాన్ని వేసుకోవాలి. దానిపైన వస్త్రాన్ని వేసుకోవాలి. దానిపైన ఒకటి దర్భాసనము, వ్యాఘ్రాసనము, వస్త్రాసనము ఒకదాని మీద ఒకటి వేసుకొని అతి ఎత్తుగాను ఉండకూడదు, అతి తగ్గుగాను ఉండకూడదు. ఆసనం స్థిరంగా ఉండాలి, కదలకూడదు. ఉండి అటువంటి ఆసనంలో కూర్చొని మనస్సు ఇంద్రియములను నిగ్రహించుకొని మనస్సుని భగవంతుని యందు మాత్రమే నెలకొల్పి మన మనస్సు యొక్క అన్ని దోషములను పరిహారం చేయటం కొరకు, ఈ సంసారం అనేటటువంటి కల్మష పరిహారం కొరకు ధ్యానము చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. ఇది ధ్యానం చేసేటటువంటి క్రమం. మొదట ఆసన శుద్ధి ఉండాలి అని అంటారు. స్థలము బాగా ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడున్నట్లుగా అక్కడ పాట, ఇక్కడ శబ్దము, అది ఇది ఉంటే మన మనస్సు ఏకాగ్రత రాదు. కాబట్టి ఒక శుద్ధమైనటువంటి సరి అయినటువంటి మన మనస్సుకు ప్రశాంతత చేకూర్చేటటువంటి స్థలాన్ని ఎంచుకోవాలి. తర్వాత ఆసన శుద్ధి ఉండాలి. పద్మాసనము అని అంటారు. ఆసనము అంటే ఆసన శుద్ధి అని అంటే ఆసనం లేకుండా ఏది చేసినా, చివరికి భోజనం చేసినా, యజ్ఞ యాగాదులు చేసినా, పూజ చేసినా అది రాక్షసులు ఎత్తుకుని వెళతారా పుణ్యాన్ని అని చెప్పి ఆసనం వేసుకోవాలి. ఇక్కడ ఆసన శుద్ధి అని అంటే ఒక్కసారి వాడు పద్మాసనము వేసి కూర్చుంటే నిటారుగా కూర్చోవాలి. దృష్టి తన ముక్కు తుది పైన ఉండాలి. మనస్సును నిగ్రహం చేసుకోవాలి. అన్ని ఇంద్రియములను అంతర్ముఖం చేసుకోవాలి. మాటిమాటికి కదలకూడదు. మోకాళ్ళ నొప్పులని కాళ్ళు మార్చుకోకూడదు. ఒక్కసారి కూర్చుంటే గట్టిగా ఎన్ని గంటలైనా కూర్చొనగలిగేటటువంటి ఆసన స్థిరత్వం ఉండాలి. ఆసన శుద్ధి ఉండాలి. దానిపైన మనం చెప్పుకున్నట్లుగా మొదట దర్భములు, తర్వాత దానిపైన వ్యాఘ్రచర్మము, దానిపైన వస్త్రము వేసుకొని ఇంద్రియములను అంతర్ముఖం చేసుకొని మనస్సును భగవంతుని యందు లగ్నం చేసి భగవంతుని రూపాన్ని మనస్సులో ధ్యానిస్తూ భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ
మొత్తానికి భగవంతుని యందు తప్ప మన అన్ని